అందరికీ వందనములు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేగడుందని ప్రభు యొక్క కృపావార్తను విందాం. ఈరోజు మనమందరం కూడా మరి చాలా విలువైనటువంటి రోజులోకి దేవుడు మనం సజీవులుగా ప్రవేశింపజేసినందుకు దేవునికి వందనాలు. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేగడుందని ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. 18వ తారీఖు మరి మనం చూసినట్లయితే శుక్రవారం, గుడ్ ఫ్రైడే. అదే రీతిలో ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఏ ఉదయకాలం పడకల మించి లేగడుందని ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పడకల మించి లేగడుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం గమనించినట్లయితే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభునందున్న వ్యక్తులకి, క్రీస్తులో వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభు నమ్మి ఆయన మృతుల నుంచి లేపబడ్డాడని నిరీక్షణ కలిగి ఆయన మన కొరకై చనిపోయి సమాధి చేయబడ్డాడు. కేవలం నా పాపాల కొరకు ఆయన చనిపోయాడు. నా పాపల నిమిత్తం ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచాడు. నా పాపాల కొరకు కలువరిశిలో బలి అయ్యాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు క్రీస్తునందుకు వచ్చినట్టు. ఇంకా చెప్పాలంటే వాక్యపు వెలుగులో జీవించేవారని అర్థం. ఏదైతే పాపపు జీవితం ఉందో దాని నుంచి విడుదల పొంది పాపపుతో కూడినటువంటి అలవాట్లు, ఆ కోరికలు, వాటన్నిటి నుంచి విడుదల పొంది పాపపు జీవితం నుండి బయటకు వచ్చేసి వాక్యానుసారంగా జీవించేవారు. వాళ్ళ గురించి బైబిల్ అంటుంది క్రీస్తునందు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ శిక్షా విధి వారికి లేదంట. అయితే ప్రియులారా, క్రీస్తునందు ఉండటం ద్వారా ఏ శిక్షా విధి మనకు లేదని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, క్రీస్తునందు ఉండటం ద్వారా మన జీవితాలు ఏ శిక్షా విధి లేకుండా జరుగుతుంది. అయితే మనం వేటి నుండి కాపాడబడ్డం అన్నది కొన్ని విషయాలు మనం గమనించినట్టయితే క్రీస్తులోకి రావటం ద్వారా ఏం జరిగిందంటే, మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం క్రీస్తులో ఉండటం ద్వారా ఏ శిక్షా విధి మనకు లేదు. క్రీస్తులోకి రావటం ద్వారా మనకు ఏం చేయబడుతుందంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. కాబట్టి మొదటిగా చూస్తున్నాం క్రీస్తునందు ఉన్న వారికి శిక్ష లేదు. ఎందుకంటే వారి జీవితంలో పాప మరణముల నియమం నుండి విడిపించబడిన వారు ఉండాలి. అంటే ఏదైతే పాపం ఉందో, ఏ పాపం అయితే మానవుడి మీద ఏలుతూ వస్తుందో, ఏ పాపంతో కూడిన నియమాలు అయితే మానవుడి జీవితం మీద ఉండేవో వాటి నుండి విడిపించబడుతున్నాడు. అంటే పాపపు నియమాలు మానవుని బంధించి ఉన్నాయి. పాపపు నియమాలు మానవుని బంధకాల్లో బంధించినప్పుడు ఆ బంధకం నుండి, ఆ భయంకరమైనటువంటి బంధకాల నుండి మానవుడు విడిపించబడుతున్నాడు. ఈ ఉదయకాలం పడకల మించి లేకూడదండి. ప్రభు యొక్క కృపావర్తన ఏమిటన్నా మన జీవితాల్లో మన మీద శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తునందు మనం ఉండం. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే పాప మరణముల నుండి, దాని యొక్క నియమముల నుండి క్రీస్తు ప్రభువారు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆ యొక్క శిక్ష నుండి, ఆ క్రీస్తునందు ఉన్నాం కాబట్టి ఏ శిక్ష లేదు. ఎందుకంటే పాప మరణములతో కూడినటువంటి నియమం నుండి ప్రభు మనల్ని విడిపించాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా పాప మరణములతో కూడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనల్ని విడిపించాడు. అవి మరణంతో కూడిన నియమాలు ఉండటం ద్వారా మనం పాపంలో జీవించి నరకానికి వెళ్ళిపోతున్నాం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని రాయబడుతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టడం ద్వారా ఆయన పాప మరణముల నుండి మనల్ని విడిపించి మన మీద ఏ శిక్షా విధి లేకుండా క్రీస్తు తనలో మనల్ని ఉంచుకున్నాడు. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. రెండోది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్న మధ్య నుండి. ఎట్లా అనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసాను. కాబట్టి శిక్షా విధి లేదంటే కారణం ఏంటంటే ప్రియులారా, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే యేసు ప్రభువు మన కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. తద్వారా మన జీవితం ఎంత మార్చబడింది. పాప మరణములతో కూడినటువంటి నియమములు కానీ, నిబంధనలు కానీ, నియమం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. రెండోదిగా చూడగా దేవుడు ధర్మశాస్త్రం ఏది చేయజాలపోయినో దేవుడు అది చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు అది చేశాడు. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో ఆ పనిని ప్రభు జరిగించాడు. లేదా మనము కూడా ధర్మశాస్త్రం విషయంలో ఏదైతే మనం జరిగించలేకపోతే వచ్చామో, ఏదైతే ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతే వచ్చామో
వాటన్నిటి విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా, నేడు దిన మనం చూస్తున్నాం గుడ్ ఫ్రైడే, కలువరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా ఆ యొక్క ఏదైతే ధర్మశాస్త్రం చేయజాలకపోయినో దాన్ని ప్రభు చేసిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ధర్మశాస్త్రం చేయలేనటువంటి పనిని యేసు ప్రభు వారు చేశాడు. మనల్ని, మన జీవితాన్ని ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి సంతోషకరమైన విడుదల మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ప్రియులరా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే వారు పాప మరణములతో కూడినటువంటి నియమ నిబంధనల నుండి విడిపించబడ్డారు. 2, ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు కాబట్టి, తన చిత్త ప్రకారం తన దయా సంకల్పం చొప్పున జరిగించాడు కాబట్టి ప్రభు, తద్వారా మనకి క్రీస్తు యేసునందు మనం రావటం ద్వారా ఏ శిక్ష లేకుండా చేస్తున్నాడు. 3వదిగా చూసినట్టయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి మనం చదువుదాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనమందరము మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని. కాబట్టి ఇక్కడ 3వ కోణాన్ని చూస్తున్నాం. ఏ శిక్షా విధి మనకు ఎందుకు లేదు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే పాప నియమముల నుండి యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాప నియమముల నుండి మనం విడిపించబడ్డాం. 2, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అది ప్రభు జరిగిస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం ఏది నెరవేర్చలేకపోయిందో దాన్ని ప్రభు, ఏది చేయజాలేకపోయిందో ధర్మశాస్త్రం దాన్ని ప్రభు చేస్తూ వచ్చాడు. 3వదిగా చూడగా నీతి విధి నెరవేర్చబడింది. ఏదైతే నీతి విధి మనం నెరవేర్చలేని స్థితిలో ఉన్నాం, ఏ నీతిని అయితే మనం నెరవేర్చలేని స్థితిలో ఉన్నామో యేసు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనం శిక్షా విధిని తప్పించబడుతున్నాం. తద్వారా ఏ నీతి అయితే మనం నెరవేర్చలేకపోతే వచ్చామో అది క్రీస్తులో నెరవేర్చబడతాం. అందుకే రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారు అంటాడు కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 17వ వచనం ఆ ప్రాంతంలో మనం చూసినట్టయితే, యేసు ప్రభువారు దగ్గరికి యోహాను దగ్గరికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు యోహాను ఒక మాట అంటాడు, అయ్యా నీ వల్ల నేను బాప్తిస్మం పొందనై ఉండగా నీవు నా చేత బాప్తిస్మం పొందటం ఏంటన్నప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. 17వ వచనం కాదు, 15వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పుడు కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే నీతి విధి అంటే ఏదైతే నీతి ఉందో, ఏదైతే నీతి నెరవేర్చాలో అది నెరవేర్చబడుతూ వస్తుంది. కానీ ఈ ఉదయకాలం పడగల మించి లేవడంలోనే ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో 3వ కోణాన్ని మనం గమనించినట్టు ప్రియులారా, మొదటిగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే పాప నియమం నుండి, ఈ క్రీస్తు యేసులో ఉన్నవారు ఏ పాపాలు ఏది చేశారో ఆ పాప నియమ నిబంధనల నుండి లేదా పాపంతో కూడిన నిబంధనల నుండి యేసు ప్రభువు విడిపించాడు. 2వదిగా చూడగా ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో మన జీవితాల్లో అది క్రీస్తు జరిగించాడు. 3వదిగా చూడగా ఏ నీతి అయితే మనం నెరవేర్చలేకపోయామో దాన్ని క్రీస్తు నెరవేర్చాడు. తన కలువరిశిలులో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా, ఆయన మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఏ నీతిని అయితే మనం నెరవేర్చలేకపోయామో ఆ నీతి యావత్తు ఆయన నెరవేర్చిన వాడుకుంటాడు. కాబట్టి క్రీస్తులకు మనం రావటం ద్వారా మన మీదకి ఏ శిక్షా విధి లేకుండా తప్పించబడుతుంది. ఇది 3వ మాట. 4వ విషయాన్ని మనం చూసినట్టయితే రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉండే నేను చివరిలో చదువుతున్నా. పాప పరిహార నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించాను. కానీ ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే, పాప శరీరాకారంతో దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి పాప శరీరం మందు ఏం చేశాడు? శిక్ష విధించిన వాడుకుంటాడు. పాప శరీరం క్షమించిన ఆ శరీరం మందు ఆ పాపమునకు శిక్ష విధించను. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 4వ కోణం ఏంటంటే ప్రియులారా, మనం ఈ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు? పాప నియమం నుండి మనం విడిపించబడ్డాం. 2, ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని దేవుడు మన ఎలా జరిగిస్తూ వచ్చాడు. 3, నీతి నెరవేర్చబడింది, మనం నీతి నెరవేర్చలేని స్థితిలో ఉన్నప్పుడు. 4వదిగా చూడగా మన నిమిత్తమై పాపములు ఏదైతే మనం పాపం చేసామో ఆ పాపం నిమిత్తమై యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా ఏ శిక్ష మనకు లేకుండా మన కొరకై ఆయన తన కుమారుణ్ణి కలువరిశిలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన వాడుకుంటాడు. ఆయన కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఆ కుమారుని యొక్క దేహమునకు ఆ యొక్క శరీరమునకు శిక్ష విధించడం ద్వారా మనకున్న శిక్షను తొలగించబడుతూ వచ్చింది. మన మీదకి రావాల్సిన శిక్ష తొలగించబడుతుంది. ఆ కుమారుడు శిక్ష భరించడం ద్వారా అతడు ఆ అతిక్రమంలో మన అతిక్రమం చేత గాయపరచబడిన వాడే, అన్యాయ తీర్పు నొందిన వాడే అతడు కొనుకోబడిను.
అతడు శిక్షించబడుట యెహోవాకి ఇష్టమైన బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ 4వ కోణాన్ని చూసినట్టే మన శిక్షను ఆయన భరించాడు, మనకు రావాల్సిన శిక్షను. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఎందుకంటే మనకు రావాల్సిన శిక్షని ఆయన భరించాడు. ప్రియులారా, మొదటిగా పాప యొక్క మరణముల నియమం నుండి విడిపించాడు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా. ఆయన ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది అది చేసాడు ఆయన ప్రాణం పెట్టడం ద్వారా. నీతి యావత్తు నెరవేర్చాడు ఆయన ప్రాణం పెట్టడం ద్వారా. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకు రావాల్సిన తీర్పుని ఆయన భరిస్తూ వచ్చాడు, మనకు రావాల్సిన శిక్షణ ఆయన భరిస్తూ వచ్చాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వరకు ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మన కొరకే ఆయన శిక్షించబడ్డాడు. ఆయన శిక్షించబట్టడం ద్వారా మనకు శిక్ష లేకుండా చేయబడుతూ వచ్చింది. ఆ కలువరిశిల్లో ఆయన శిక్షించబట్టడం ద్వారా. ఇది 4. 5వదిగా చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనం క్షమించండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. కాబట్టి 5వ కోణాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఒకటి, వాళ్ళు పాప మరణముల నియమం నుండి విడిపించబడ్డారు. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అది నెరవేర్చబడుతూ వచ్చింది మన జీవితాల్లో. నీతి యావత్తు కూడా నెరవేర్చబడింది. మనకు రావాల్సిన శిక్షను యేసుప్రభువు వారు భరించాడు. 5వదిగా ఆత్మానుసారమైన మనసు మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆత్మానుసారమైన మనసు. అంటే ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలి, ఒక ఆత్మానుసారమైన వ్యక్తి ఎలా జీవించాలి, ఒక ఆత్మీయుడు ఎలా కొనసాగాలన్నది ఆత్మానుసారమైన జీవితాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఒక ఆత్మానుసారమైన జీవితంతో కూడిన జీవాన్ని, ఆ జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆ కలువరిశిల్లో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఒక ఆత్మానుసారమైన మనసు అంటే ఎలా ఉంటుందో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు తన కుమారుని ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆత్మానుసారమైన మనసు దేవుడు మనకు అనుగ్రహించాడు. లేకపోతే ఒకప్పుడు ఆత్మానుసారమైన మనసు మనకు లేదు. ఒకప్పుడు కఠినమైన మనసు, మన మనసు అపవిత్రపరచబడినటువంటి విధానంలో ఉండవు. కానీ ఇప్పుడు ఆత్మానుసారమైన మనసు, దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే మనసు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించబోతున్నాం ఆత్మతో సత్యంతో. ప్రభా, నువ్వు నా కొరకే చనిపోయి తిరిగి లేచావు, దేవా నీ కుమారుడు నా కొరకే బలిగా అయ్యాడు, ప్రభా నీ కొందరాలని మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించబోతున్నాం. దీని అంతటి కారణం ఏంటంటే ఆత్మానుసారమైన జీవితాన్ని మనకి ఇవ్వటం కొరకు ఆయన కలువరిశిలుడు, ఆయన శిక్షించబడి, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన జీవితాల్లో ఆత్మానుసారమైన మనసుతో కూడిన జీవితాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించాడు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా. అందుకే ఇప్పుడు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి ఆత్మానుసారమైన మనసు మనకి ఇవ్వటం ద్వారా, క్రీస్తు యేసునకు మనకు రావటం ద్వారా, మనం రావటం ద్వారా, యేసు ప్రభా నేను నా పాపాలు క్షమించని మనం ఒప్పుకుని ఇక్కడ నుండి మంచి జీవితాన్ని జీవిస్తా, పాప జీవితం నాకు వద్దని యేసు ప్రభులోకి వచ్చిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఆ క్రైస్తవుడి మీద ఉన్న శిక్షా విధి తొలగించి ఏం చేశాడు? ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన పాప మరణం నుండి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అది నెరవేర్చాడు. నీతి విధిని నెరవేర్చిన వాడుకుంటాడు మన జీవితంలో. ఇంకా మన కొరకే శిక్షించబడిన వాడుకుంటాడు. మనకు ఆత్మానుసారమైన జీవంతో కూడిన ఆత్మానుసారమైన మనసు, జీవంతో కూడిన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. వీటన్నిటిని బట్టి ఆయన కలువరిశిల్లో ఉంటుందా ఇవన్నీ మనం జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అంటే ఆ కలువరిశిలు యొక్క రక్త ప్రోక్షణ కిందకి ఎవరు వచ్చి యేసు ప్రభువా నేను నా పాపాలు క్షమించని ఎవరైతే అడుగుతూ వచ్చారో, ఇప్పుడు వారు ఆ పాపం నుండి కడిగబడినటువంటి వారు, ఏదైతే యేసు ప్రభు తన రక్తం ద్వారా కడిగాడో వారు ఎవరైతే కడగబడ్డారో వారికి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారు ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు లేరు, ఇప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా క్రీస్తు యేసులోకి వచ్చారు. కాబట్టి ఏ శిక్షా విధి వారికి లేదు. కాబట్టి క్రీస్తు యేసులో మనకి ఏ శిక్షా విధి లేకుండా దేవుడు తన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసునందు మనం నుంచినందుకై, మన ప్రతి పాపను కడిగి క్రీస్తు యేసులో మనం నుంచినందుకై ప్రభువుకు వందనాలు. ఈ ఉదయకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మనమందరం కూడా ఈరోజు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈరోజు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం మనం మన కుటుంబంగా మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వాదాలు పొంది ఇంకేమైనా పాపం నుండి సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేయను గాక. ఏ శిక్షా విధి మన మీద లేకుండా ప్రభు కాపాడినట్లు ప్రభు కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ సెలవిస్తుంది. నిజమే తండ్రి, మా జీవితాల్లో ఎన్నో శిక్షకు మేము అర్హులమైనప్పటికీ క్రీస్తు యేసులోకి రావడం ద్వారా ఏ శిక్ష మా మీదకి లేకుండా మీరు కాపాడుతున్నారు. అట్టి కృపను బట్టి మీకు వందనాలు. మీరు చూపించిన కృప, మీ దయా సంకల్పాన్ని బట్టి ఏ శిక్షా విధిలోకి మేము రాకుండా మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని సంరక్షిస్తూ నేటికి మమ్మల్ని నడిపిస్తున్న మీ కృపాంతరం బట్టి వందనాలు. ఒకప్పుడు శిక్షక పాత్రలు, శిక్షకు అర్హులమైనప్పటికీ ఆ శిక్ష నుండి ప్రభా మీరు ప్రభా కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, మీ మరణ భూస్థాపన ద్వారా ఈరోజు మేము ఆ శిక్ష నుండి తప్పించబడమని శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకు నేను ఏమి ఇచ్చినా రుణొస్తున్నప్పుకుంటే ఏమి ఇవ్వలేక
క్రీస్తు యేసులోకి నన్ను తీసుకురావడం కొరకై, నా కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆ కలువరిశిలో దున్నబడిన దేహం ద్వారా, ఆ కలువరిశిలో కరిచిన రక్తం ద్వారా నా ప్రతి పాపంను కడిగి నా జీవితాన్ని మార్చి నాకంటూ ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చి ప్రభా ఇప్పుడు క్రీస్తు యేసులోకి నన్ను తీసుకొచ్చి దేవా మరి నా జీవిత పాప మరణముల నియమం నుండి విడిపించి దేవా అంత మాత్రమే కాదు తండ్రి, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది అది నాయడలో నెరవేర్చి తండ్రి నీతి విధిని నెరవేర్చిన వాడు కొండావు. నా కొరకే శిక్షను విధించి దేవ ఆత్మానుసారమైన మనసుతో కూడిన జీవాన్ని నాకు అనుగ్రహించిన నా ప్రభుకి వందనాలు చెల్లిస్తూ వాటిని కాపాడుకుంటూ వెళ్ళేవరకు సిద్ధపరచమని, ఇప్పటి నుండి క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నారు. ఆ శిక్ష నుండి నన్ను తప్పించిన నా ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఇక ముందు తోడుగుండి దేవ భయంకరమైన పరిస్థితుల నుండి శిక్షలోకి మేము మా కుటుంబాలు రాకుండా కూడా కాపాడమని, శిక్ష విధిని తప్పించినందుకే స్తుతిస్తూ దేవ ఇప్పుడు క్రీస్తు చేసిన మేము ఉన్నాం, మాకు శిక్ష లేకుండా చేసిన నా ప్రభుకి వందనాలు చెల్లిస్తే ఇక ముందు తోడుగుండమని ప్రభు ఈ దినమంతా మీ కాపుదల. ఈ దినమంతా మందిరానికి వెళ్ళేవారు కానీ అనేకులు దేవుని యొక్క వాక్యమైన రక్షణ మార్మూస్ అనేకులు ఈ దినం మార్మూస్ పొందినట్టు సాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ గుడ్ ఫ్రైడే విధానంలో శుభాభివందనములు. అదే రీతిలో కూడా మీరు అందరూ కూడా కుటుంబంగా మందిరానికి వెళ్ళి రక్షణ మార్మూస్ బాప్తిసాలు పొంది రక్షించబడిన విశ్వాస జీవితంలో ఉన్నట్లు ప్రభు ఈ దినమంతా కూడా మీకు మేలు చేయనట్లు ఈ రోజు ఆత్మానుసారంగా దేవుని సన్నిధిలో గడపండి. దేవుని మందిరంలో ఎక్కువసేపు గడిపి దేవుని ఆశీర్వాదాలు పొందినట్లు ప్రభు కృప మనందరూ తోడైన గాక. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.